పుప్పాల రజనీ ఉన్నాడు కదా, ఈ పుప్పిగాడు ఏం చేసిందంటే నిన్న లైవ్ పెట్టిండు. ఈరోజు మార్నింగ్ లైవ్ పెట్టినట్టుండు. నాకు టైం లేదు అనుకుంటేనే ఒక లైవ్ పెట్టిండు. మరి ఏం విషయం మాట్లాడిందంటే ఈ తమ్నెల్ మొత్తం తీన్మార్మలన్న భాగవతం బట్టబయలు చేసినట్టు ఆధారాలతో సహా నిరూపించినట్టు ఒక తమ్నెల్ పెట్టిండు. అలా లోపలికి వెళ్ళి మ్యాటర్ చూస్తే ఏముందంటే అందులో ఏం లేదు. తీన్మార్మలన్న అఫిడవిట్ ఉన్నది, తీన్మార్మలన్నకు సంబంధించిన ఆస్తులు, తీన్మార్మలన్నకు సంబంధించిన కేసులు ఉంటే దాన్ని ఏ విధంగా వక్రీకరించి చెప్తున్నది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి మిత్రులు చాలామంది కామెంట్ చేయాలి, ఎందుకంటే చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేరు. కామెంట్ చేయాలి, అలాగే ఇతరులకు కూడా షేర్ చేయాలి. ఇలాంటి విషయాలు ఫేక్ వార్తలు, ఫేక్ వీడియోస్తోని నిజంగా తీన్మార్మలన్న పేరు చెప్పుకొని, తీన్మార్మలన్న ఫోటో పెట్టుకొని బ్రతకడానికి వీళ్ళకు యూట్యూబ్లోకి వచ్చిర్రు. మరి వీళ్ళకు సబ్జెక్టు తెలియదు, మన తెలియదు. ఇక ఒకసారి చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందైతే లైక్ చేయండి, తప్పకుండా లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి. ఆన్ పెట్టుకుంటే ఎందుకంటే ప్రతి అంశం మీ దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది, నిజాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి తీన్మార్మలన్న ఓటమికి చాలా యూట్యూబ్ ఛానళ్ళు పనిచేస్తున్నాయి తీన్మార్మలన్న ఓడించేందుకు. అంటే తీన్మార్మలన్నకు ఆల్టర్నేట్ నాయకుడు అంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఏం చేయాలంటే తీన్మార్మలన్న ఒక్కరిని ఓడగొట్టాలి. మరి ఎవరిని గెలిపిద్దామంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. ఆల్టర్నేట్ నాయకుడు ఎవరంటే ఎవరి దగ్గర సమాధానం లేదు. తీన్మార్మలన్న గెలుస్తుండు, 100% గెలుస్తుండు. తీన్మార్మలన్న గెలుస్తుండు, కానీ తీన్మార్మలన్నను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీళ్ళు ఎట్లా అంటే తీన్మార్మలన్న ఒక బ్లాక్ మెయిలర్గా, లేకపోతే ఒక నరహంతకుడిగా ఇట్లా నిజంగా ప్రజలకు ఎట్లా అంటే ప్రజలకు ఒక బ్లాక్ మెయిలర్గా పరిచయం చేయాలి. నిజంగా తీన్మార్మలన్న ప్రజలు నమ్మద్దు అనే విధంగా వీళ్ళు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక పన్నాగా మనతా ఉన్నారు. కానీ నిజంగా తీన్మార్మలన్నకు సంబంధించి వీడియోస్ కానీ, ఆడియోస్ కానీ, తీన్మార్మలన్నకు సంబంధించిన ఆధారాలు కానీ ఒక్కటి కూడా ఇంతవరకు ఎవరి దగ్గర లేవు. తీన్మార్మలన్న ఓపెన్ ఛాలెంజ్ విసిరిండు. నాకు సంబంధించిన, నేను బ్లాక్ మెయిలర్ అంటున్నారు కదా, నాకు సంబంధించిన ఏ ఒక్క ఆధారం తీసుకొచ్చినా కానీ నేను 27 తారీఖు నాడు ఎన్నికల నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. ఓవన్ దగ్గర ఆధారం లేదు. ఇక మీరు చాతగనులనన్నా, దద్దమ్మలనన్నా, ఏమనన్నది మీ ఊహకే వదిలిస్తున్నా. ఒకసారి పుప్పిగాడు ఏం మాట్లాడతాడనేది విందాం. ఇక యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మార్నింగ్ లైవ్ కు స్వాగతం, సుస్వాగతం. దయచేసి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి మన ఛానల్ లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీరు ఈ యొక్క సబ్జెక్ట్ గురించి ఖచ్చితంగా కామెంట్ చేయాలి. కొంతమంది వరుతారు తీన్మార్మలన్న తప్పు చేయలేదు, మరి ఆధారాలు కావాలంటే మనం ఆధారం చూపిస్తాం. కొన్ని ఇయర్ నుంచి రోజుకో 2-3 రకాల ఆధారాలు తీన్మార్మలన్నకు సంబంధించి చూపించాలని. ఇది ఏందా అంటే తీన్మార్మలన్నకు సంబంధించిన ఆధారాలు ఈయన దగ్గర ఉన్నాయట. రోజుకో 2-3 విడుదల చేస్తారట. నిజంగా తీన్మార్మలన్న అయితే ఎట్లా పేపర్ చూపించుకుంటా అంటే, ఇగో ఇది యూట్యూబ్లో పేపర్ చూపించుకుంటా ఆధారాలతో సహా బయట పెట్టిండో అదే ఫార్ములాను వీళ్ళు ఫాలో అవుతారు. కాకపోతే వీళ్ళ దగ్గర ఆధారాలు లేవు. ఇక రోజుకోటి వస్తుంది, రోజుకోటి. ఇప్పుడు తీన్మార్మలన్నను ఓడగొట్టదు, అందుకే మీరు యూట్యూబ్లోకి వచ్చారు కదా. లేకపోతే యూట్యూబ్లో తీన్మార్మలన్న పేరు పెట్టుకుని, లేకపోతే ఫోటో పెట్టుకుని ఒక బతకడానికి వ్యూస్ కోసం, సబ్స్ కోసం, లేకపోతే కామెంట్ల కోసం వచ్చిర్రా? ఒకవేళ కామెంట్ల కోసం వస్తే నిత్యం వీడియోలు చేసుకుంటూనే బతుకురు ఇట్లా. కానీ నిజంగా తీన్మార్మలన్న ఓడగొట్టడానికి వచ్చిన వాళ్ళైతే, తీన్మార్మలన్న నిజంగా ప్రజలకు దూరం చేయాలని మీరు అనుకుంటే ఈ పని కాదు కదా మీరు చేసేవి. అది ఇప్పుడు ఎప్పుడో సవాల్ విసిరిండు. 27 తారీఖు నాడు 27 తారీఖు లోపు ఆధారాలు తీసుకొస్తే నేను ఎన్నికల నుంచి తప్పుకుంటా అని చెప్పిండు. అలాంటప్పుడు ఆ పని మీద ఉండాలి. కానీ ఇక తీన్మార్మలన్న ఆధారాలు ఇదిగో, తీన్మార్మలన్న బట్టబయలైన, తీన్మార్మలన్న భాగవతం బట్టబయలైంది, ఏదో తీసుకొచ్చినా, ఏదో వాళ్ళతో ఫోన్ మాట్లాడు, వీళ్ళతో ఇవన్నీ కాదు భయ్. డైరెక్ట్ ఎవరికన్నా అన్యాయం చేసిందా ఆ క్యాండిడేట్ని పట్టుకురావాలి, ఆ బాధితుని పట్టుకురావాలి, ఆ బాధితురాలను పట్టుకురావాలి, తీసుకొచ్చి మీడియా ముంగట చూపెట్టాలి, ప్రెస్ మీట్ పెట్టాలి. ఇవో తీన్మార్మలన్న ఈ వ్యక్తికి నిజంగా ఈమెకు అన్యాయం చేసిండు అది తీసుకొచ్చి నిరూపించి ఎన్నికల నుంచి తప్పించాలి. ఎందుకంటే అలా నాకు కోరిక బాగున్నది, చాలా కోరిక బాగున్నది, ఆధారాలు చూపించాలి కదా. ఆధారాలు చూద్దాం. సో ఆధారాలు ఖచ్చితంగా ఫస్ట్ ఈయన వేసిన అఫిడవిట్స్ స్టార్ట్ చేద్దాం. ఇక ఆధారాలు ఎందుకంటే క్లియర్ గా ప్రజలందరూ అఫిడవిట్లు ఏముంటాయంటే నేను చెప్తా. ఇక ఇదంతా 20 నిమిషాల స్టోరీ ఉంది. ఇక వీడియో లెంత్ అవుతుంది. అసలు నేను వాస్తవానికి ఈ వీడియో మొత్తం విన్నా, మీ వీడియో లెంత్ అవుతుంది.
అఫిడవిట్లో ఏమున్నది, తన ఆస్తులు ఉన్నాయి, లేకపోతే దాని మీద కేసులు ఉన్నాయి. అతని మీద ఇప్పుడు మల్లన్న మీద ఎవరైతే ఉన్నారో తిన్మార్ మల్లన్న మీద ఎక్కడెక్కడ కేసులు పెట్టినాను ఉన్నాయి. నేను చెప్తా దీని వివరణ, నేను చెప్తా. ఈ 20 minutes 20 seconds ఉన్నది. కానీ ఇది ఇప్పుడు ఇదంతా మనం వినాలంటే స్టోరీ మన లెంత్ ఎక్కువ అవుతుంది, వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. కాబట్టి దయచేసి నేను చెప్తా. ఏంటంటే ఈయనేమో బట్టబయలు చేసినట్టు, నిజంగా ఈయనేమో ఆధారాలు బయట పెట్టినట్టు చెప్తా ఉన్నాడు కదా. అందులో ఏముండదు. తీన్మార్ మల్లన్న అఫిడవిట్లో ఏముంటుందంటే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఆస్తులు ఉంటాయి, తీన్మార్ మల్లన్న పేరు మీద అప్పెంతుంది. అఫిడవిట్లో ఏదైనా అంతే ఉంటుంది. అఫిడవిట్ అది ఈయన తీసుకొచ్చింది. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ అఫిడవిట్ ఇదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఆధారాలు, అవినీతి అక్రమాలు, భూ కబ్జాలు చేసిన తీన్మార్ మల్లన్న పేరు మీద ఉన్న విల్లాలు మొత్తం బయటకు తీసినట్టు ఈయన ఫోజులు కొడతా ఉన్నాడు కదా. ఏం లేదు, తీన్మార్ మల్లన్న అక్కడ చేసిన పనులు ఏంటి, తీన్మార్ మల్లన్న పేరు మీద ఉన్న కేసులు ఏంటి, అవన్నీ ఉంటాయి. తీన్మార్ మల్లన్న పేరు మీద ప్రతి స్టేషన్లో కేసు ఉంటే ఈయన ఏమంటాడంటే, అరే మళ్ళీగా నీ పేరు మీద ఎక్కడ లేదురా కేసు, ప్రతి ఒక్క జిల్లాలో ఉందిరా కేసు అంటే, అరే పుప్పిగా నేను చెప్పేది నువ్వు. తెలంగాణలో తీన్మార్ మల్లన్న ఒకనొకప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలను, అక్రమాలను ఎండగట్టి నిజంగా ఆధారాలతో సహా బయట పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు ఆల్టర్నేట్ అయింది ఎవరు? ఒక తీన్మార్ మల్లన్నే. బీఆర్ఎస్ పార్టీకి నిజంగా వ్యతిరేకంగా పనిచేస్తున్న నాయకుడు ఎవరంటే ఒక తీన్మార్ మల్లన్న వైపే చూసిరు, అందరు క్యూరియస్ వైపే చూసిరు. అలాంటి టైంలో నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న నిజంగా తీన్మార్ మల్లన్న తప్పే చేస్తే కేసీఆర్ ఎందుకు ఇడిచిపెడతాడు? 10 సంవత్సరాలు పోరాటం చేసి 10 సంవత్సరాలు నిజంగా బీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడి 10 సంవత్సరాలు ముచ్చెమటలు పట్టించి అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని ముచ్చెమటలు పట్టిస్తే కేసీఆర్ ఎట్లా ఇడిచిపెడతాడు? ఏ రకంగా ఇడిచిపెడతాడు? ప్రతి జిల్లాలో కేసు ఉందంటూ నువ్వు విధవవా? అసలు విధవా నాకు అర్థమవుతలేదు. అక్రమ కేసులు పెట్టిరు. తెలంగాణ ప్రజానికానికి తెలుసు. నిజంగా 75 రోజుల జైలు జీవితం గడిపిండు ఫస్ట్ రోజు, తర్వాత 25 రోజులు 100 రోజుల జైలు జీవితం గడిపిండు. దాదాపుగా 68 నుంచి 72 కేసులు పెట్టిండు. కొన్ని కొట్టుడు పోయినాయి, నాకు తెలిసి ఇప్పుడు 56 కేసులు ఏమో ఉన్నట్టున్నాయి. అలాంటప్పుడు ఇప్పుడు కేటీఆర్ ఎట్లా మాట్లాడితే వీళ్ళు అట్లనే మాట్లాడుకుంటూ వస్తారు. ఎందుకంటే నిజంగా వీళ్ళు చరిత్రను ఎట్లా తిరిగి రాయాలని చూస్తారంటే తీన్మార్ మల్లన్న అసలు ఉద్యమమే చేయలే కేసీఆర్ మీద. నిజంగా తీన్మార్ మల్లన్న ఏం కొట్లాడిండే? తీన్మార్ మల్లన్న ఆలని బ్లాక్మెయిల్. అరే ఎదవల్లారా, మీకు నేను చెప్పేది ఒకటే చెప్తున్నా, మీ అందరికి ఉంటుంది. ఇప్పుడు వీడియోలు ఎవరు చేస్తున్నారో అందరికి ఉంటుంది. తీన్మార్ మల్లన్న ఇట్లా తప్పు చేస్తే నిజంగా కేసీఆర్ ఒక డేగా కనలేసుకొని చూసిండు. అధికారంలో ఉన్నప్పుడు, అధికార పార్టీ హోంశాఖ ఆయుధం అనే దగ్గర ఉన్నప్పుడు, అస్త్రాలు అన్నీ ఉన్నప్పుడు. ఎందుకంటే ఒక తప్పు చేస్తే తీసుకుపోయి లోపల, ఒక చిన్న యూట్యూబర్లో అలా కవితకు సంబంధించిన మ్యాటర్ చదివినందుకే తీసుకుపోయి లోపలేసి జైల్లో పెట్టిరు. అటువంటిది తీన్మార్ మల్లన్న కవిత లిక్కర్ స్కామ్ గురించి బయటపెట్టిండు, కాళేశ్వరం కుంభకోణం గురించి బయటపెట్టిండు, భూ తగాదాల గురించి బయటపెట్టిండు. అలాంటప్పుడు అన్నిటి గురించి బయటపెట్టిండు. ఎమ్మెల్యేల పల్లారాజేశ్వర రెడ్డి భూ భాగవతాల గురించి బయటపెట్టిండు, కేసీఆర్ ఫామ్ హౌస్ గురించి బయటపెట్టిండు, ప్రతి ఒక్కటి మల్లన్న సాగర్ గురించి మాట్లాడిండు, హరీష్ రావు గురించి, ప్రతి ఒక్క విషయం గురించి మాట్లాడిండు తీన్మార్ మల్లన్న. ఏ అంశం పైన మాట్లాడలే? ప్రతి ఒక్క విషయంలో కూడా అన్ని దొంగ కేసులు పెట్టారు తెలంగాణ ప్రజానికానికి, అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు ఈ యూట్యూబర్లు ఏం చేస్తున్నారంటే మేమేదో చించుతాం, పొడుస్తాం, మేమే పెద్ద జర్నలిస్టులం అని వీళ్ళు చెప్పుకుంటూ వచ్చి తీన్మార్ మల్లన్న అసలు ఉద్యమమే చేయలే, కేసీఆర్ మీద నిజంగా పోరాటమే చేయలే, తీన్మార్ మల్లన్న మీద అట్లనే వాటికే తీట కేసులు అయినాయని చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. కొంచెం అన్నా సిగ్గు శరం ఉండాలి మీకు. తీన్మార్ మల్లన్న కొట్లాడకపోవడం ఏంది అసలు? ఎందుకు కేసులు అయినాయి? ఒక వ్యక్తి, ఒక యూట్యూబ్ నడిపించే వ్యక్తి పైన అన్ని కేసులు ఎందుకు పెడతాడు? ఎందుకు భయపడ్డాడు కేసీఆర్ ఆ రోజులలో? అంత జనం క్యూ న్యూస్ ముందుకు ఎందుకు వచ్చారు? కొంచెం అన్నా సిగ్గు శరం ఉంటే ఆ ముచ్చట చెప్పవు నువ్వు. కేసులు బట్టి అయినాయి. నేను ఇప్పటికీ చెప్తా ఉన్నా, నువ్వు అంటా ఉన్నావు కదా పొద్దున మార్నింగ్ లైవ్లో, నా మీద ఒక కేసు ఉంటే దాన్ని ఫోకస్ చేసేటట్టు చూపెడతాడు. అంటే నీ మీద అయిందేమో. ఇప్పుడు నువ్వు తీన్మార్ మల్లన్న మీద కేసులు అయినాయి నిజంగా, అవి 420 కేసులు అంటూ, మరి మహిళా ఒక పోలీస్ ఆఫీసరు నీ మీద కేసు పెట్టింది, ఇంతవరకు చెప్పురా పుప్పిగా అంటే దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏవి? ఇప్పుడు ఒక మహిళా పోలీస్ ఆఫీసరు నిజంగా డ్యూటీ చేస్తూ ఉంటే ఈ పుప్పిగాడు ఏం చేసిందంటే, డ్యూటీ చేసి పాపం అలసిపోతే ఒక బైక్ మీద కూర్చుంటే ఈడు పోయి ప్రైవేట్గా మాట్లాడుకుంటా ప్రైవేట్ పార్ట్స్ అంటే ఎవిడెన్స్ అంటే ఇప్పుడు ఒక మహిళా పోలీస్ ఆఫీసర్ ఉంది, సరే ఏదో ఒక డ్యూటీ పర్సన్ ఉన్నాడు, అక్కడ డ్యూటీ చేయకుండా అక్కడ కూర్చున్నాడు అనుకో, ఏం తీస్తాం మనం? వికంచెలు తీసి ఫేస్ కనబట్టేటో ఎవిడెన్స్ ఇస్తారు ఎవరు కానీ. వీడియో ఏం చేసిందంటే దగ్గరికి పోయి మాటలలో పెట్టి మహిళా పోలీస్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసిండు. మహిళా పోలీస్ ఆఫీసర్ ఊరుకుంటారా?
అలాంటి చిల్లర పనులు చేసుకుంటా ఈ సెక్షన్ మీద కేసులు అయినాయి. ఇప్పుడు సెక్షన్ మళ్ళీ చెప్తా చూడు, 353, 355, 506, 509, 34 IPC ఈయన కేసులు అయినాయి. ఇది ఈయన చేసిన ఘనకార్యానికి. నీకు మహిళల పట్ల ఎట్లా గౌరవించాలని తెలియదు, మహిళల పట్ల ఎట్లా మాట్లాడాలో తెలియదు. అసలు ఈ ఒక పొలిటికల్ వైపు అయిన ఛానల్, యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఒక జర్నలిజం అనుకుంటా బెదిరించుకుంటా అందరినీ బ్లాక్మెయిల్ చేసుకుంటా, ఐస్ క్రీమ్ పార్లర్ కాంచెలి, ఫుడ్ కోర్టులో కాంచెలిగా బెదిరించుకుంటా బ్లాక్మెయిల్ చేసుకుంటా బతికినోని నువ్వు ఇలా తీన్మార్ మల్లన్న పోరాటం చేయలే. తీన్మార్ మల్లన్న మీద తీట కేసులేని, తీన్మార్ మల్లన్న ఎక్కడ ఓడా, తీన్మార్ మల్లన్న ఓడగొట్టాలి. సరే తీన్మార్ మల్లన్నను ఇప్పుడు వీళ్ళందరికీ చెప్తున్న ఒకటే ముచ్చట, తీన్మార్ మల్లన్నను ఓడగొట్టాలి. మరి ఎవరిని గెలిపియాలి? తీన్మార్ మల్లన్నను ఓడగొట్టాలి కదా, మరి ఎవరిని గెలిపియాలి? ఆల్టర్నేటివ్ ఎవరు ఉన్నారు? సమాధానం లేదు వీళ్ళ దగ్గర. ఏమనంటే దేశం కోసం ధర్మం కోసం ఇటువంటి సిల్లర్ పనులు చేసుకుంటా బీజేపీ నాయకుల పేర్లు చెప్పుకుని బతికేళ్ళు వచ్చా కానీ నువ్వేమనంటే నా మీద ఒకటే అయింది కేసు, అది కూడా 420 కేసు, అది ఫాల్తు కేసు అట. ఫాల్తు కేసు పెడతారా మహిళా పోలీస్ ఆఫీసర్? నువ్వు తీసిన అక్రమాలు అవినీతి మొత్తం బయటకు తీస్తున్నావు అని ఫాల్తు కేసు పెట్టారట ఈయన మీద. ఏం లేదు, ఎక్కడికి పోతే అక్కడ కెమెరా పట్టుకొని పోడు, వీడియో తీసుడు. ఒకరోజు నేను చూసిన అవన్నీ నీ ఛానల్ నేను చూసిన కాబట్టి నేను చెప్తాను. ఏముంటే ఆడ లైవ్ పెట్టుడు, ఇగో ఎమ్మెల్యే పదవి అయిపోయినా కానీ స్టిక్కర్ వేసుకొని తిరుగుతాను చూసిరా. ఇది ఏదైనా బ్లాక్మెయిల్ చేసుడు. నీ ఒక్కొక్కటి బయటకు వస్తుంది. నువ్వు ఎక్కడెక్కడ డబ్బులు తెచ్చుకుంటున్నావు, ఏ పాల డైరీ దగ్గర డబ్బులు ఎంత తీసుకొచ్చినావు, ఎవరి దగ్గర ఎంత బ్లాక్మెయిల్ చేసినావు, లాస్ట్కు నీ టెంట్ హౌస్ పంచాయతీ కాంచెలు అసలు ఏం జరిగిందన్న తీసే పనిలో ఉన్నారు మా టీము. నీ భరతం తమాషాలు చేస్తున్నారు. ఓకే, ఆధారాలు లేకుండా అడ్డమైన వాగుడు వాగుకుంటా యూట్యూబ్లో దేశం కోసం ధర్మం కోసం అటు. ఇంకా అరే క్యాండిడేట్ ఇప్పుడు ఎవరన్నా ప్రచారం చేస్తే ఈ క్యాండిడేట్ మంచోడు, ఈ క్యాండిడేట్ కోటేయని చెప్తారు. ఇప్పుడు వీళ్ళందరూ యూట్యూబర్లు అందరూ ఆల్టర్నేటివ్ ఒకటే ఏంటంటే తీన్మార్ మల్లన్న ఓడగొట్టాలి, తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ అని నిజంగా ప్రజలకు ఒక పరిచయం చేసే పనిలే పడ్డరు. తీన్మార్ మల్లన్న మంచోడు, మరి ఆధారాలు ఎవరా అంటే ఒక్క దగ్గర లేవు. నీకు దమ్ముంటే నేను చెప్తాను కదా, నీకు దమ్ముంటే ఈ ఒర్రుడు కాదు, యూట్యూబ్లో ఒర్రుడు కాదు, దమ్ముంటే మహిళా బాధితురాలు ఇప్పుడు నువ్వు లైంగికంగా వేధించిన ఓడి అంటున్నావు కదా, సరే నువ్వు అడవుల ఆస్తులు ఉన్నాయి బ్లాక్మెయిల్ అని నువ్వు అంటున్నావు కదా, ఏ ఒక్కనన్నా తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ చేసినట్టుంటే ఆధారాలతో సహా బయటకు తీసుకురా, లేకపోతే ఈ ఫోన్లో మాట్లాడు, ఆయన ఆస్తులు గింతున్నాయి, ఆస్తులు అంతున్నాయి, నేను పోతున్నా, అటు పోతున్నా, ఇటు పోతున్నా, గవ్వి కాదు. దమ్ముంటే తీసుకురా. 27 తారీఖు లోపు తీసుకొస్తే తీన్మార్ మల్లన్న పదవి నుంచే తప్పుకుంటా, నిజంగా నేను పోటీల నుంచే తప్పుకుంటా అని చెప్పిండు. దమ్ము ధైర్యం ఉండాలి, అట్లా గట్స్ ఉండాలి అన్న. అడ్డమైన చెత్తబావుడు వాకుంటా వాస్తవం కాదా ఇది? నీ మహిళా పోలీస్ ఆఫీసర్ నీ మీద కేసు పెట్టింది వాస్తవం కదా, అన్ని చిల్లర పనులు చేసింది వాస్తవం కదా, ఏది వాస్తవంగా చెప్పు? ప్రైవేట్ పార్ట్స్ వీడియో తీసింది వాస్తవం కదా అని చిల్లరగా చెప్పుకుంటానికన్నా కొంచెం అని ఉన్నదా? ఇది కాదా ఛార్జ్ షీట్, ఎఫ్ఐఆర్ కాపీ? తీసుకురా దమ్ముంటే నీకు. అట్లా మళ్ళా ఎక్కడైనా బ్లాక్మెయిల్ చేస్తే ఆధారాలు గిన్ని కోట్లు తీసుకున్నాడు, గిల్ల దగ్గర గిన్ని కోట్లు తీసుకున్నాడు, గిల్ల దగ్గర ఇంత భూమి తీసుకున్నాడు, లేకపోతే ఈ మల్లన్న పేరు మీద బాధితుల మీద మల్లన్న ఏది బినామీల మీద ఇంత భూమి ఉందని బిడ్డ తమాషాలు చేస్తే నీ భాగవతం, నువ్వు తీన్మార్ మల్లన్న భాగవతం బయట పెట్టిన సంగతి పక్కకెట్టు. కానీ ఇదే యూట్యూబ్లో ఉండడానికి వచ్చినావు నువ్వు. ఇంకొకసారి ఇట్లా తీన్మార్ మల్లన్న భాగవతం బట్టబయలైంది, అదైంది, ఇదే దమ్ముంటే తీసుకురా. తీన్మార్ మల్లన్న కాదు, ఎవరు ఎవిడెన్స్తో సహా తీసుకురా. ఇట్లా తీసుకొచ్చినట్టు తీసుకురా. నీ పనులే ఉంటాయి కదా, నీ డాటా మొత్తం బయటకు తీస్తాను. ప్రజాసేన సంస్థ పెట్టి ఎవరిని బ్లాక్మెయిల్ చేసినావు? టెంట్ హౌస్ ఓనర్ని ఎందుకు బెదిరించినావు? ఎవరి దగ్గర 6 లక్షలు డిమాండ్ చేసినావు? ప్రభుత్వ ఉద్యోగి దగ్గర. కాళ్ళ బేరానికి 6 లక్షలకు కేసు పెట్టడానికి పోతే కాళ్ళ బేరానికి ఎందుకు అయినావు? అవన్నీ తీసుకొస్తాను నేను. అదే పనులు నువ్వు తొందరపడతాను, నేను తొందరపడాను. అవి వచ్చేటప్పుడు వస్తాయి పక్క. దయచేసి మిత్రులారా, ఇలాంటి వాళ్ళు ఫేక్ వీడియోలు తయారు చేసుకుంటా యూట్యూబ్లో నిజంగా ఏదో తీన్మార్ మల్లన్న మీద బట్టకాల్చి మీదేసే ప్రయత్నంలో ఉన్నారు. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, ఎందుకంటే నిజాలు తెలుసుకోవాలి. ఒకవేళ వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే, ఒకవేళ నిజంగా తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిలర్ అయితే వీళ్ళ దగ్గర ఆధారాలు ఉండాలి. ఆధారాలు లేవు, అడమైన వాగుడు. దయచేసి ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు అంటే 10 సంవత్సరాలుగా నిజంగా అల్పేరుగను పోరాటం చేసి ఒక నియంతను గద్దె దింపడంలో కీలక పాత్ర పోషించిన తీన్మార్ మల్లన్న గారి రెండో క్రమసంఖ్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి చట్టసభలోకి పంపించుకుందాం. దయచేసి ఇలాంటి ఫేక్ వీడియోలు నమ్మకుండా వీళ్ళని తిప్పుకొట్టే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోకు ఎక్కువ మంది కామెంట్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. తప్పకుండా షేర్ చేయండి.
ఈ వీడియోకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ పెట్టుకోండి.